హాయ్ అందరికీ. గోంగూర పచ్చడి 10 to 20 days దాకా నిల్వ ఉండే రెసిపీ ఇది. ఖచ్చితంగా మీకు అందరికీ ఇది రెసిపీ అనేది నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చెప్తాను. మనం నేనైతే 3 కట్టలు తీసుకున్నా. గోంగూరని కడిగి ఆరబెట్టుకోవాలి వాటర్ లేకుండా. వాటర్ ఎండిపోయిన తర్వాత ఇలా మనం ఒక బౌల్ అనేది తీసుకొని ఆయిల్ బాగా పడుతుంది. దీనికి 100 grams దాకా పడుతుంది. ఆయిల్ వేసుకొని మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్న తర్వాత గోంగూరని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇట్లా మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లోకి దీనికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఇలా పోపుకి వేసుకొని దాన్ని కూడా ఇలా ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. మనకు ఆయిల్ అనేది బయటకు మంచిగా తేలుతుంది. సూపర్ రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. మనకు గోంగూర